ఓకే. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరికి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ముందే వస్తోంది. దాని మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అగైన్ ఏంటంటే ఏ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ పడితే ఆ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం. ఓకే. అండ్ ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడటము. ఓకే. హెయిర్ కలర్స్ కూడా వేరే డిఫరెంట్ టైప్ వాడటము. అండ్ అన్నిటికన్నా మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ అంటే చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్, ఇవి కాకుండా ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం, అవి డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉండటం వల్ల కూడా వైట్ హెయిర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే. సో మళ్ళీ గ్రే హెయిర్ వస్తుంది అంటే చాలా మంది చిన్న ఏజ్ నుండే డైస్ వాడడానికి ప్రిఫర్ చేయరు, అసలు డైసే వాడకూడదు అంటారు. కొందరు హెన్నా బెటర్ అంటారు. ఏది బెస్ట్, హెన్నానా హెయిర్ కలరా? సో హెన్నా అనేది దట్స్ ఓకే. హెయిర్ గ్రేడ్ డైస్ లో కూడా మెడికల్ గ్రేడ్ డైస్ ఉంటాయి. అవి ఏం చేస్తే బేసిక్ గా ఏంటంటే మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో అక్కడ వరకే మీకు డార్క్ ఏం చేస్తాయి. మిగతా చోట్ల ఒకవేళ బ్లాక్ హెయిర్ కూడా మనం వేసిన డై టచ్ అయింది, వేరే మెడికల్ గ్రేడ్ కాకుండా నాన్ మెడికల్ గ్రేడ్ డైస్ ఏం చేస్తాయి అంటే దాన్ని కూడా వైట్ చేస్తాయి. బికాస్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో మీరు పొరపాటున ఆ హెయిర్ కాకుండా పక్కన హెయిర్స్ కి ఏమన్నా ఈ డై తగిలితే కనుక అవి కూడా వైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవి నాన్ మెడికల్ గ్రేడ్, ఇప్పుడు బయట బజార్ లో దొరికేవి కానీ ఆన్లైన్ లో దొరికేవి కానీ అలాంటివే మాక్సిమం డైస్ ఉంటాయి. ఏవైతే మెడికల్ గ్రేడ్ డైస్ ఆర్ క్వాలిటీ డైస్ ఉంటాయో అవి ఎక్కువ డ్యామేజ్ చేయ పక్కన హెయిర్ ని. సో డై వేసుకోవాలా వేసుకోకూడదు అనేది వాళ్ళ ప్రిఫరెన్స్, కానీ వేసుకుంటే ఇది చూసే బెటర్ ప్రోడక్ట్. ఓకే. ఇంకొక మిస్కాన్సెప్షన్ ఏంటంటే చాలా మంది చెప్పేది బ్లాక్ హెన్నా అనేది. బ్లాక్ హెన్నా అనే కాన్సెప్టే ఉండదు. దాని మీదే రాసి ఉంటుంది హెన్నా హెయిర్ కలర్. ఇట్స్ డై బేసికల్లీ. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇట్ కంటైన్స్ ఆల్ దీస్ హైడ్రోజన్ పెరాక్సైడ్స్ కానీ చాలా మందిలో పీపీడీస్ అవి కూడా ఉంటాయి. సో ఇట్ డస్ కంటైన్. కాకపోతే బ్లాక్ హెన్నా నమ్మినా ఇట్ ఈస్ ఏ డై ఓన్లీ. న్యాచురల్ గా మీరు తీసుకుంటారా, లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అవి పెట్టుకుంటారా, వాటి ఎక్స్పైరీ డేట్ కూడా ఇట్ ఈస్ అండర్ 6 months ఉంటుంది. సో లాంగ్ ఎక్స్పైరీ ఉన్నాయి, మోస్ట్ ప్రాబ్లీ దే ఆర్ నాట్ ఓన్లీ లీఫ్ ఇంగ్రీడియంట్స్. దాంట్లో డెఫినెట్ గా ఏదో ఒకటి ఉంటుంది. సో ఇట్లా చెక్ చేసుకోవాలి అన్నమాట. ఓకే.